ఇప్పుడే కుబేరా చూసి వస్తున్నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఒక మంచి సినిమా చూసి వచ్చిన ఫీల్ ఉంది, మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అమ్మయ్య ఈ రోజు పెట్టిన డబ్బులుగా అయితే నాకు చాలా రాబోయే అనిపించింది. అంత మంచి సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ సినిమా టైటిల్ కి తగ్గట్టు ప్రొడ్యూసర్ గారు కుబేరుడు అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకు అంటే శేఖర్ కమల గారు ఎప్పుడూ ఒక కమర్షియల్ డైరెక్టర్ కాదు. ఈ సినిమా కూడా అలానే ఒక కమర్షియల్ మూవీ లాగా చేయలేదు. జనాలకి నచ్చితే చాలు అన్న కాన్సెప్ట్ లోనే చేశారు. అది ప్రొడ్యూసర్ గారు ముందే చెప్పారు, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మనకేం రావు అని. అదే మంచిది కూడా. శేఖర్ కమల గారు కూడా అన్నారు 10 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మంచి సినిమా అనే కన్నా జనాలు ముందే యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని. అది జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు సార్. కానీ మంచి సినిమా అనేది మంచి సినిమా అంతే. అది ఇప్పుడు యాక్సెప్ట్ చేయని, 10 రోజుల తర్వాత యాక్సెప్ట్ చేయని మంచి సినిమా. ఓకే, ఇప్పుడు శేఖర్ కమల గారి గురించి చెప్పాలంటే ఒక లవ్ స్టోరీని, లైఫ్ స్టోరీని మనకి చూపించే మనిషి సడన్ గా ఆయన జానర్ ని మార్చుకొని సరే ఏదైనా కొత్తగా చేద్దాము అని ఒక సోషల్ ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో మనకు ముందుకు వచ్చారు. ఆయన అటెంప్ట్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో శేఖర్ కమల గారి మూవీలో ఒక ఫీల్ ఉంటుంది, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ఈ మూవీలో కూడా ఉంది. లవ్ స్టోరీ లేకపోయినా, ఏం లేకపోయినా, లవ్ స్టోరీ లేకపోయినా, లైఫ్ గురించి ఏం లేకపోయినా ఆ మ్యాజిక్ అయితే ఉంది.